ఇస్లాంను వదిలిపెడితే నిన్ను ముస్లింలు చంపేస్తారు అంటూ ఒక ఇమాం మహిళను బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గతంలో రాంపూర్ జిల్లాలో సమూహ మానభంగానికి గురై ఇస్లాంను వదిలిపెట్టి గర్వాప్సీ ద్వారా హిందుత్వాన్ని స్వీకరించిన మహిళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్కు ఫిర్యాదు చేస్తూ అదే ప్రాంతంలోని బేగంబాగ్ ప్రాంతంలో యువతులు మానభంగాలు పరిపాటిగా మారాయని, అంతేగాక అక్కడి మసీదులు అక్రమ ఆయుధాలకు నిలయాలుగా ఉన్నాయి అంటూ పేర్కొన్నది. దీనికి సంబంధించిన వీడియోలు ఫిబ్రవరి 2024న వైరల్ కాగా వీడియోలోని వ్యక్తిని ఇమాం రైస్గా గుర్తించారు. ఆ వీడియోలో తుపాకుల ముందు పుస్తకాల మధ్య కూర్చొని ఉన్న ఇమాం ఇస్లాంను వదిలి వెళ్ళిన వారిని అల్లా తీవ్రతకు గురవుతారు అంటూ బెదిరిస్తుంటాడు. మరోపక్క వీడియోలో ఇమాము రైస్ సంభాషణలో తాము ఆఫీసర్లకు బాలికలను పంపడం ద్వారా డబ్బు సంపాదించి దానిని జిహాదీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు వెల్లడించాడు. చమ్రావు గ్రామంలో గతంలో తాను చేసిన హత్యల గురించి, మసీదులో బాలికల మానభంగాల గురించి మాట్లాడుతూ అన్నీ తాను మతం కోసమే చేసినట్టు పేర్కొన్నాడు. 14 సంవత్సరాలుగా తన తల్లిని ఘోరంగా చిత్రహింసలకు గురిచేసి బానిసగా మార్చి మానభంగం చేయడానికి కారణం ఏమిటని ఒక బాలిక ఏడుస్తూ చేసిన వీడియోకు ప్రతిగా సమాధానమిస్తూ నేను నీకు గతంలో సహకరించలేదా, సహాయం చేయలేదా అంటూ వీడియో చేశాడు. 140 ఎకరాల భూమిని తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఆ అమ్మాయి బంధువులు ఇమాం రైస్తో కలిసి ఇంతియాజ్ అనే వ్యక్తి ద్వారా తన బాబాయిని హత్య చేసి తన తల్లిని 14 సంవత్సరాల పాటు బందీగా చేశారు అని ఆ బాలిక పోలీసులతో పేర్కొన్నది. అంతేకాక ఇమాం రైస్ మాట్లాడిన కొన్ని వీడియోలలో తాను అల్లా ద్వారా సృష్టించబడిన ముస్లింలని, ముస్లింలు కాని వారినంతటిని చంపమని ఒక ఫత్వాని చదివాడు, హదీస్ను ఉటంకిస్తూ. దాదాపు 800 నుంచి 900 మంది బాలికలను మదరసాలో ఉంచి కనీసం సెలవులకు బయటకు కూడా వెళ్ళనివ్వకుండా నిర్బంధించడానికి కారణం చెబుతూ ఒకవేళ బయటకు వెళ్ళడానికి అనుమతినిస్తే మిగిలిన వారంతా పారిపోతారు అంటూ తన అభద్రతా భావాన్ని వెల్లడించాడు రైస్ అనే ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఇమాం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.